రాజకీయంగా ఉప్పు నిప్పులా వ్యవహరించే బీజేపీ బీఆర్ఎస్ ముఖ్య నేతల్ని భారీ వర్షాలతో వచ్చిన వరద నీరు కలిపింది. కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరస్పరం చేతులు కలిపి ఆత్మీయంగా మాట్లాడుకోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రజా జీవనాన్ని భారీ వర్షం అతలాకుతలం చేస్తోంది. రేవంత్ రెడ్డి సర్కార్తో పాటు కేంద్ర మంత్రులు, విపక్ష బీఆర్ఎస్ నేతలు వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలో కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక్కచోట ఎదురుపడ్డారు. కేటీఆర్ ను వాహనంలో నుంచి చూసిన బండి సంజయ్ వాహనం దిగారు. బండి సంజయ్ ను చూడగానే కేటీఆర్ ఆత్మీయంగా పలకరించారు. బండి భుజంపై చేయి వేసి దగ్గరకు తీసుకుని ముచ్చటించారు. ఈ దృశ్యం చూపర్లను ఆశ్చర్యంతో పాటు సంతోషానికి గురిచేసింది. ఒక్కసారిగా కేరింతలు కొట్టారు. ఇదంతా 1-2 నిమిషాలు జరిగిపోయినా రాజకీయంగా ఉప్పు నిప్పులా వ్యవహరించే వేర్వేరు పార్టీలకు చెందిన ఇద్దరు ముఖ్య నాయకులు పలకరించుకోవడాన్ని నెటిజన్లు విశేషంగా చెబుతున్నారు. రాజకీయంగా ప్రత్యర్థులమే తప్ప శత్రువులవేం కాదనే సంకేతాలను ఇద్దరు నాయకులు పంపినట్లయింది. కేటీఆర్ మీద బండి సంజయ్ చేసే ఆరోపణలు చాలా ఘాటుగా ఉంటాయి. కేటీఆర్ ప్రస్తావన వస్తేనే విరుచుకుపడతారు. తన కుమారుడిపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని అంటారు. అసలు కేటీఆర్ కు తన స్థాయి లేదని తేల్చేస్తారు. అదే కేటీఆర్ కూడా బండి సంజయ్ ను బండి గుండు అంటూ ఎగతాళి చేస్తారు. ఆయన కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నా ఏమీ తెలియదంటారు. వీరిద్దరి మధ్య రాజకీయ శత్రుత్వం అలాంటిది మరి. కానీ వీరిద్దరూ ఎదురుపడితే ఎలా ఉంటుంది? రాజకీయాలు గతంలోలా లేవు. తీవ్రంగా విరుచుకుపడే నేతలు ఎదురెదురుగా వస్తే చూసి చూడనట్లుగా వెళ్లిపోయే రాజకీయాలు వచ్చాయి. రాజకీయ ప్రత్యర్థుల్ని వ్యక్తిగత శత్రువులు చూసే సంప్రదాయం వైసీపీ బీఆర్ఎస్ హయాంలో ప్రారంభమైందని చెప్పుకుంటారు. అయితే అది బీఆర్ఎస్ వైసీపీ నేతలు చేస్తారేమో కానీ ఇతర పార్టీల నేతలు మాత్రం తమదైన రాజకీయాలు చేస్తున్నారు. తాజాగా కామారెడ్డిలో వరదల కారణంగా రెస్క్యూ ఆపరేషన్ జరుగుతున్నాయి. హెలికాప్టర్లు తెప్పించి మరీ బండి సంజయ్ సహాయ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నారు. అక్కడికి కేటీఆర్ కూడా పరిశీలనకు వచ్చారు. ఇలా ఇద్దరు ఎదురుపడ్డారు. అప్పుడు కార్యకర్తలు ఉత్కంఠకు గురయ్యారు కూడా. కానీ అక్కడ ఎలాంటి మాటల తూటాలు పేరలేదు. పైగా ఇద్దరు ఆప్యాయంగా పలకరించుకున్నారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు. ఇద్దరు గుసగుసలాడుకున్నారు. తర్వాత ఎవరి దారిన వాళ్ళు పోయారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రాజకీయంగా ఎలా తిట్టుకున్నా వ్యక్తిగతంగా ఇలా ఉండడం మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.